కేంద్రం చేపట్టిన మిషన్ ఇంద్రధనుష్ విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే చాలా మంది చిన్నారులకు టీకాలు ఇవ్వగా నేటి నుంచి రెండో దశ ప్రారంభం కానుంది. 28 రాష్ట్రాల పరిధిలోని 201 జిల్లాల్లో మిషన్ అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 8 జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ సహా పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మిషన్ అమలులో ముఖ్య పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ నీలోఫర్ వైద్యుడు సురేష్ కుమార్ తో ఈటీవీ ముఖాముఖి. బాలల భవిష్యత్తును బంగారమయం చేసేందుకు కేంద్రం తలపెట్టిన కార్యక్రమం మిషన్ ఇంద్రధనుసు. ఏటా చిన్నపాటి నిర్లక్ష్యాలు, అపోహల కారణంగా లక్షలాది మంది ముక్కుపచ్చదారిని చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఈ దుస్థితిని అరికెట్టేందుకు తలపెట్టిన మిషన్ ఇంద్రధనుసు తొలి దశ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గత నెల 7న ప్రారంభమైంది. ఈ నెల 7 నుంచి రెండో దశ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ 2 రాష్ట్రాల ప్రతినిధి డాక్టర్ సి సురేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. కార్యక్రమం అమలు, లక్ష్యాల గురించి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చిన్నారులను వివిధ వ్యాధుల నుంచి రక్షించేందుకు ఉద్దేశించిన మిషన్ ఇంద్రధనుష్ తొలి దశ ఏ విధంగా సాగింది? సార్వత్రిక టీకాల కార్యక్రమంతో పోలిస్తే ఏ విధమైన తేడాలను గమనించారు? మిషన్ ఇంద్రధనుష్ అనేది మన దేశంలో వ్యాక్సిన్ తీసుకునే పిల్లల సంఖ్య 3 పుడితే కనుక ఒకళ్ళు వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. అంటే 3లో అంటే 100 మందిలో 65% మందిరమే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు, మిగతా 35% తీసుకోవట్లేదు. వాటిని కవర్ చేయడానికి నేషనల్ హెల్త్ మిషన్ 25 డిసెంబర్ 2014లో ఈ మిషన్ ఇంద్రధనుష్ అనేది లాంచ్ చేశారు. ఇది 201 హై రిస్క్ డిస్ట్రిక్ట్స్లో కవర్ చేయడం మొదలుపెట్టి ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మహబూబ్ నగర్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకొని జీహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఏరియాస్ కూడా ఈ మిషన్ కింద కవర్ చేయబడింది. ఫస్ట్ మిషన్ 7th నుంచి 14th ఏప్రిల్ వరకు జరిగింది. దీంట్లో తెలంగాణలో 18,000 మంది పిల్లలకు ఫుల్ ఇమ్యునైజేషన్ కవరేజ్ ఇచ్చారు. రెండో దశ ప్రారంభమవుతుంది. అది 7 నుంచి 14 మే వరకు జరుగుతుంది. ఇట్లా ప్రతి నెల జూన్, జూలై 4 months ఈ కవరేజ్ జరుగుతుంది అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో తొలి దశలో చేపట్టిన ఈ టీకాల కార్యక్రమంలో ఎంతవరకు ఫలితాలు సాధించారు? ఇప్పుడు తెలంగాణలో చూస్తే 18,000 మంది ఈ పెంటావలెంట్ వ్యాక్సిన్ రిసీవ్ చేసుకున్నారు, కంప్లీట్ అయింది. సెకండ్ ఫేజ్లో వీఆర్ ట్రైయింగ్ టు రిక్రూట్ మోర్ అండ్ మోర్ పీపుల్. అలానే ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక 28,000 మందిని కవర్ చేయబడింది ఈ మిషన్ కింద. సో ఈ సెకండ్ ఫేజ్లో ఇంకా ఎక్కువ మందిని కవర్ చేయాలని చూస్తున్నాం. ఏ టీకాలు ఇస్తున్నారు? వాటి వల్ల ఏ వ్యాధుల్ని నివారించే అవకాశం ఉంది? మనము డిపిటి అంటే డిఫ్తీరియా, పి అంటే పర్టిసిస్ అంటే కోరింత దగ్గు, తర్వాత టీ అంటే టెటనస్ ధనుర్వాతం. ఇవి కాక హెపటైటిస్ బి అంటే జాండీస్ రాకుండా, తర్వాత హిబ్ అంటే హెచ్ఐబి. ఇది హిబ్ అనేది న్యూమోనియా, తర్వాత మెనింజైటిస్ అంటే బ్రెయిన్ ఫీవర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో దీనివలన డిపిటి అనేది డిఫ్తీరియా, పర్టిసిస్, టెటనస్ ఈ 3, తర్వాత హెపటైటిస్ బి, తర్వాత హిబ్, తర్వాత ఓరల్ పోలియో కూడా ఇస్తున్నాం మనం. ప్లస్ మామూలుగా 9 నెలలప్పుడు అమ్మవారు రాకుండా మీజిల్స్ వ్యాక్సిన్ ఇవ్వగలుగుతున్నాం. సో ఇవన్నీ కలిపితే 7 డిజీజెస్కి వీఆర్ ఏబుల్ టు ప్రివెంట్ 7 జబ్బులు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే సపరేట్గా ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అన్ని కలిపి ఒకటే వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా నంబర్ ఆఫ్ విజిట్స్ తగ్గిపోతాయి. సార్వత్రిక టీకాల కార్యక్రమం ప్రారంభమై 3 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ అందరినీ ఈ పరిధిలోకి తీసుకురావడంలో ప్రభుత్వాలు సఫలీకృతం కాలేకపోయాయి. మిషన్ ఇంద్రధనుష్ ద్వారా ఆ లక్ష్యాలను ఎంతవరకు సాధించే అవకాశం ఉంది? ఇప్పుడు మనము అనుకున్నట్టుగా 100 మంది పిల్లలు పడితే 65% తీసుకుంటున్నారు, మిగతా 35% మంది ఎందుకు తీసుకోవట్లేదని వాళ్ళని అడిగితే చాలా మందికి ఏంటంటే అవసరం లేదని అనుకున్నారు. తర్వాత వాళ్ళకి ఈ వ్యాధి నిరోధక టీకాల గురించి తెలియదని చెప్పారు కొంతమంది ఏమో ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలనేది తెలియదన్నారు. ఇట్లా చూస్తే కనుక 100 మంది అనలైజ్ చేసి 60-70% మంది వ్యాక్సిన్ గురించి తెలియక అపోహలు ఉండి తీసుకోలేకపోతున్నారు. సో ఈ యూనిసెఫ్ ఏం చేస్తుందంటే ఈ కమ్యూనికేషన్ విత్ ది మన గ్రామాల్లో, లేకపోతే అర్బన్ ఏరియాలో, స్లమ్స్ ఇట్లాంటి ప్లేసెస్లో ఈ కమ్యూనికేషన్ అనేది యూనిసెఫ్ చేపట్టి దాన్ని కమ్యూనికేట్ చేసి వాళ్లకు
వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవడం వలన జబ్బులు రావు, వాటి వలన ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అవన్నీ కమ్యూనికేట్ చేయడానికి యూనిసెఫ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. దానివలన ఏమనుకుంటున్నానంటే ఈ ప్రజలను ఎడ్యుకేట్ చేయడం వలన వీ కెన్ అచీవ్ 90% ఆఫ్ ది టార్గెట్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. దేశంలో ఏటా జన్మిస్తున్న 2,70,00,000 మంది చిన్నారులు 13 లక్షల మంది చిన్నారులు 5 ఏళ్ల వయసులోపే మరణిస్తున్నారు. ఈ దుస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? దాంట్లో వ్యాక్సిన్ వేయగలిగితే 5 లక్షల మందిని సేవ్ చేయగలుగుతాం మనం. మిగతా న్యూమోనియా కంట్రోల్ ప్రోగ్రామ్ వాటి వలన ప్రివెంట్ చేయగలము. బట్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిజీజెస్ వలన అంటే ఈ మిషన్ ఇంద్రధనుష్లో కవర్ చేసే 7 వ్యాక్సిన్ వలన 5 లక్షల మంది చిన్నారుల్ని ప్రాణాంతక వ్యాధుల వలన బారి పడకుండా ప్రివెంట్ చేయగలం. టీకాల కార్యక్రమం అమలు కాకపోవడానికి ప్రధానంగా అవగాహన లోపమే కారణమనేది కేంద్ర ప్రభుత్వం సర్వేలో తేలింది. ఈ అవగాహన రాహిత్యాన్ని అధిగమించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఏవేమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు సార్? తల్లి మన ప్రెగ్నెన్సీ పీరియడ్ నుంచే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, అదొకటి. తర్వాత ఇంటి పెద్దలు ఎస్పెషల్లీ నానమ్మ, అమ్మమ్మ వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే దే విల్ ఎడ్యుకేట్ ది మదర్స్ ఆల్సో. సర్పంచులు కానీ, గ్రామ సర్పంచులు, తర్వాత మండల ప్రజా పరిషత్ వర్కర్లు కానీ, మినిస్టర్లు కానీ ఆల్ షుడ్ బి సెన్సిటైజ్డ్ రిగార్డింగ్ ది వ్యాక్సినేషన్. టీకా గురించి చెప్పగలిగితే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అప్పుడు దే విల్ రియలైజ్ ద ఇంపార్టెన్స్. మిషన్ ఇంద్రధనుష్లో భాగంగా రానున్న 5 ఏళ్లలో 90% మంది చిన్నారులను సార్వత్రిక టీకాల పరిధిలోకి తీసుకురావాలన్నది కేంద్రం ప్రధాన ఉద్దేశం. ఆ దిశగా సత్ఫలితాలు సాధించేందుకు మిషన్ ఇంద్రధనుష్ ఎంతవరకు దోహదపడుతుందంటారు? మీడియా ద్వారా చెప్పగలిగితే ప్రతిదీ ఇట్ విల్ పర్కులేట్ టు ద ఈవెన్ ది విలేజెస్, రిమోటెస్ట్ ప్లేసెస్కి వెళ్ళగలుగుతాం. అదే కాకుండా ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, తర్వాత డాక్టర్లు, నర్సులు అందరూ తన వంతు సాయం చేయగలిగితే మిషన్ ఇంద్రధనుష్ ఐఎమ్ షూర్ విల్ బి 100% సక్సెస్ఫుల్. ఆరోగ్యకరమైన భారత నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించిన మిషన్ ఇంద్రధనుష్ అనుకున్న లక్ష్యాలు సాధిస్తే చిన్నారుల మమ్ములు చిరునవ్వులకు శాశ్వత చిరునామాగా మారనున్నాయి. అమృతమయమైన టీకాల పట్ల అపోహలు వేడి తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కెమెరామెన్ నవీన్ రమేష్తో కలిసి సత్యనారాయణ, ఈటీ న్యూస్, హైదరాబాద్.